హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం అదిరిపోయే గ్యాడ్జెట్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ గ్యాడ్జెట్స్తో మీ ల్యాప్టాప్ స్క్రీన్ని టచ్ స్క్రీన్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీ మొబైల్స్కి ఎటువంటి పవర్ బ్యాంక్ అవసరం లేకుండా అన్లిమిటెడ్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ గ్యాడ్జెట్స్ గురించి వెంటనే ఫటాఫట్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రోడక్ట్ నెంబర్ 1, ఎయిర్ బార్. సో ఈ ప్రోడక్ట్ మీ ల్యాప్టాప్స్కి అటాచ్ చేసి మీ ల్యాప్టాప్ స్క్రీన్ని టచ్ స్క్రీన్లా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ ప్రోడక్ట్ చేయడానికి ఒక స్టిక్లా ఉంటుంది. ఆ స్టిక్ని మీ ల్యాప్టాప్ స్క్రీన్ కింద అటాచ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ల్యాప్టాప్ స్క్రీన్ అంతా టచ్ స్క్రీన్లా వర్క్ చేస్తుంది. సో మీ స్క్రీన్ సైజ్ బట్టి దీన్ని మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్తో జస్ట్ యూఎస్బి పోర్ట్తో కనెక్ట్ చేసుకుని దీన్ని మీ టచ్ స్క్రీన్లో యూస్ చేసుకోవచ్చు. సో మీ ల్యాప్టాప్ అంతా టచ్ స్క్రీన్లో వర్క్ అవుతుంది. సో మీకు పెయింటింగ్స్కి అలాగే మీ ఫోటో ఎడిటింగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ ల్యాప్టాప్ మొత్తం ఒక టచ్లా అనేది కన్వర్ట్ అవుతుంది. సో మీ స్క్రీన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఈ బార్ని అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మీ ల్యాప్టాప్ని ఇలా టచ్ స్క్రీన్లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నెంబర్ 2, నెప్ట్యూన్ స్యూట్. సో ఈ ప్రోడక్ట్ మీకు ఒక వాచ్లా ఉంటుంది. సో టచ్ స్క్రీన్లా ఉంటుంది. సో మీకు వచ్చిన మెసేజెస్ అలాగే మీ హెల్త్ ట్రాకింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో మీకు వచ్చిన కాల్స్ కూడా దీంతో ఆన్సర్ చేయొచ్చు. సో మీరు ఏదైనా వీడియోస్ అనేవి చూడాలంటే జస్ట్ ఈ వాచ్ స్క్రీన్ని మీ మొబైల్కి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. సో ఈజీగా మీ మొబైల్లో చూడవచ్చు అన్నీ. సో మీరు ఈ వాచ్తో ఎవరికన్నా కాలింగ్ చేయాలంటే కాల్ చేయొచ్చు. మీకు ఒక టచ్ స్క్రీన్లో చాలా అఫీషియల్గా కనిపిస్తుంది ఈ వాచ్. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ మొబైల్స్కి కనెక్ట్ చేసుకుని మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మీ మొబైల్లో చేసుకోవచ్చు. సో వాచ్లో కూడా చేసుకోవచ్చు. సో చిన్న స్క్రీన్ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతే మీకు ఈ స్క్రీన్ అనేది డైరెక్ట్ మీ మొబైల్కి బ్రాడ్కాస్టింగ్ చేసుకునే అవకాశం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ వాచ్ మీకు చాలా అఫీషియల్గా ఉంటుంది. సో మీకు ఇలాంటి వాచ్ కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నెంబర్ 3, ఫ్లిక్ట్. సో ఈ ఫ్లిక్ట్ ప్రోడక్ట్ అనేది మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. చూడడానికి ఒక చిన్న బటన్లా ఉంటుంది. సో ఇది స్మార్ట్ బటన్. సో మీరు ఏ డివైస్నన్నా మీరు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఈ బటన్తో. సో మీకు ఈ బటన్ మీ దగ్గర ఉందంటే మీ ఇంట్లో హోమ్ అప్లయన్సెస్ లైక్ టీవీ, ఫ్యాన్, హోమ్ థియేటర్ అలాంటివన్నీ మీరు ఒక బటన్తో కంట్రోల్ చేయొచ్చు ఆ బటన్ మీ దగ్గర పెట్టుకుని. సో మీకు మొబైల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ మొబైల్ అప్లికేషన్లో మీరు ఏ ప్రొడక్ట్స్ని ఏ అప్లయన్సెస్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లయన్సెస్ అన్నీ దీన్ని కనెక్ట్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ మీరు ఒక బటన్ ప్రెస్ చేయగానే మీకు లైట్స్ అనేవి ఆఫ్ అవుతాయి. సో మీకు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఏది కంట్రోల్ అవ్వాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ ద్వారా అలాగే మీకు జీపీఎస్ లొకేషన్ కూడా చెప్తుంది. సో మీకు డిఫరెంట్ వేలో ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మీ స్మార్ట్ అప్లయన్సెస్ అన్నీ చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు ఈ బటన్తో. సో ఇలాంటి బటన్ మీ పాకెట్లో ఉంటే మీరు సెల్ఫీ కూడా మీ ఫోన్ని మీరు టచ్ చేయక్కర్లేకుండా సెల్ఫీ దిగొచ్చు. సో మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ నెంబర్ 4, స్విచ్ మేట్. సో ఈ స్విచ్ మేట్ ప్రోడక్ట్ అనేది మీ స్విచ్చెస్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీ ఇంట్లో ఎటువంటి స్విచ్లు ఉన్నా కానీ ఈ ప్రోడక్ట్ ఆ స్విచ్కి ఇన్స్టాల్ చేసినట్టయితే మీరు మొబైల్తో మీ స్విచ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో జస్ట్ బ్లూటూత్ కనెక్షన్తో ఈ స్విచ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఎక్కడున్నా కానీ మీ ఇంట్లో ప్రతి డివైస్ని బ్లూటూత్ కనెక్షన్తో మీ మొబైల్తో కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీకు మాన్యువల్ కూడా ఒక స్విచ్లా కూడా ఆపరేట్ చేయొచ్చు. మీకు ప్రెస్ చేయడానికి చాలా స్మూత్గా కన్వీనియంట్గా ఉంటుంది. సో మీరు మొబైల్తో మీరు అన్ని అప్లయన్సెస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇటువంటి స్విచెస్ మీ ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంటిని మొత్తం మొబైల్తోనే కంట్రోల్ చేయొచ్చు. సో స్మార్ట్ వేలో మీ ఇల్లు అనేది ఉంటుంది. సో ఇలాంటి ప్రోడక్ట్ మీరు కూడా యూస్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఇలాంటి స్విచెస్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ స్విచ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రోడక్ట్ నెంబర్ 5, అండ్ ఎనర్జీ. సో ఈ ప్రోడక్ట్ మీ మొబైల్కి ఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఖాళీగా ఉన్నప్పుడు మన హ్యాండ్స్ అటు ఇటు కదుపుతూ ఉంటాం, రొటేట్ చేస్తూ ఉంటాం. సో ఆ సమయంని మీరు పవర్ జనరేట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్తో. సో ఈ ప్రోడక్ట్ జస్ట్ మీకు ఒక బాల్లా ఉంటుంది. సో మీ హ్యాండ్ ఎప్పుడు ఎటు కదిపినా కానీ ఆటోమేటిక్గా అది ఛార్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీ మొబైల్కి ఎటువంటి పవర్ అలాగే పవర్ బ్యాంక్ అవసరం లేకుండా ఈ బాల్ని మీరు ఖాళీ సమయంలో మీ చేతిలో ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా రొటేట్ చేస్తూ ఉంటే ఛార్జ్ అనేది ఆ ప్రోడక్ట్ తీసుకుంటుంది. సో దాంతో మీ మొబైల్స్కి ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. సో మీరు పవర్ గురించి అలాగే మీ పవర్ బ్యాంక్ ఛార్జ్ గురించి అసలు వెయిట్ చేయవలసిన అవసరం లేదు. సో మీరు ఎక్కడ ఖాళీగా కూర్చున్నా కానీ ఈ ప్రోడక్ట్ని రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అనేది అవుతుంది మీ మొబైల్. సో మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది మీ మొబైల్స్కి ఛార్జ్ చేసుకోవడానికి. సో మీరు బాల్స్లా జస్ట్ రొటేట్ చేస్తే సరిపోతుంది. అలా మీరు రొటేట్ చేయడం వల్ల మీ హ్యాండ్కి కూడా మంచి మూమెంట్ కలిపి మజిల్స్కి చాలా ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. సో ఇటువంటి ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ ప్రోడక్ట్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్పెషల్ అండ్ అట్రాక్టివ్ గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.